చేయని నేరం. పూర్వం అవంతి నగరంలో ఒక రాజు ఉండేవాడు. ఒకనాటి సాయంకాలం ఆయన తన మేడ పైభాగాన విహరిస్తూ ఉండగా ఓ పక్కనున్న మిద్దె మీద ఆయనకు ఒక అందమైన స్త్రీ కనిపించింది. రాజుగారు వివేకి న్యాయబుద్ధి అయినవాడే. అయినా ఆ స్త్రీ సౌందర్యం చూడగానే ఆయనకు ఆమెపై కోరిక కలిగింది. ఆయన వెంటనే పనివాళ్లను పిలిచి ఆ ఇల్లు ఎవరిదని అడిగాడు. చిత్తం మహాప్రభు, అది తమ దగ్గర కొలువు చేసే వీరభద్రుడే అనేవాడిది అన్నారు నౌకర్లు. వీరభద్రుడిని ఒకసారి పిలవండి అన్నాడు రాజు. అతను రాగానే రాజు అతని చేతికి ఒక ఉత్తరం ఇచ్చి, ఏమోయ్, దీన్ని తీసుకుని వెళ్ళి ఫలాని నగరంలో ఫలాని వారికి ఇచ్చి జవాబు తీసుకురావాలి. రేపు ఉదయమే బయలుదేరి వెళ్ళు అన్నాడు. చిత్తం మహాప్రభు అని వీరభద్రుడు రాజుగారిచ్చిన ఉత్తరం తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం వీరభద్రుడు ఇల్లు వదిలి వెళ్లేదాకా కనిపెట్టుకుని ఉండి తర్వాత రాజుగారు ఒంటరిగా అతని ఇంటికి వెళ్ళారు. వీరభద్రుడి భార్య తమ ప్రభువుకు చేయదగిన మర్యాదలన్నీ చేసి, మీరు మా ప్రభువులు, కానీ మాకు రక్షకుడు ఆ భగవంతుడే అన్నది. ఎందుకలా అన్నావు అన్నాడు రాజు. మీరెందుకు దయచేశారో నాకు తెలుసును, కానీ నాకు ఒకటే సందేహం. మృష్టాన్న భోజనాలు చేసేవారికి ఎంగిలికూడు మీద భ్రమ ఎందుకా అని అన్నది వీరభద్రుడి భార్య మర్యాదగాను మెత్తని చెప్పుతో కొట్టినట్టుగాను. ఈ మాట వినగానే రాజుకి ఎంతో అవమానమయ్యింది. ఆయన చివాలున లేచి తన పాదరక్షలు కూడా తొడుక్కోకుండా తన భవనానికి తిరిగి వెళ్ళిపోయాడు. రాజకార్యం మీద కొంత దూరం వెళ్లిన వీరభద్రుడు తాను ఉత్తరం తీసుకోకుండా బయలుదేరినట్టు తెలుసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. వసారాలో అతనికి రాజుగారి పాదరక్షలు కనిపించాయి. తనను రాజుగారు ఎందుకు పంపింది గ్రహించాడు. భార్యకు కనిపించనైనా కనిపించక మరిచిపోయిన ఉత్తరం తీసుకుని తిరిగి గుర్రం ఎక్కి అతను వెళ్ళిపోయాడు. అతను వెళ్ళవలసిన చోటికి వెళ్ళి ఇవ్వవలసిన వారికి ఉత్తరం ఇచ్చి జవాబు తీసుకుని తిరిగి వచ్చి రాజుగారికి సమర్పించుకున్నాడు. రాజుగారు అతనికి అప్పుడే 100 బంగారు నాణేలు పారితోషికం ఇచ్చి పంపించేశాడు. వీరభద్రుడు ఆ సొమ్మంతా కంసాలి దగ్గరికి తీసుకుపోయి ఆ విలువకు సరిపడా నగలు కొని ఇంటికి తిరిగి వచ్చి వాటిని భార్యకిచ్చి పెట్టుకోమన్నాడు. ఆమె అందాన్ని ఆ నగలు రెట్టింపు చేశాయి. ఇవి రాజుగారి అనుగ్రహం వల్ల లభించిన ఈనాం. వీటిని పెట్టుకుని మీ వాళ్ళ వద్దకు వెళ్ళు అన్నాడు అతను. మా వాళ్ళ వద్దక? దేనికి అన్నది భార్య. దేనికేమిటి? రాజుగారికి మనమంటే ఎంత అభిమానమో నలుగురికి తెలియవద్దా అన్నాడు వీరభద్రుడు. సరే అయితే అలాగే పెడతాను అని భార్య పుట్టింటికి ప్రయాణమయ్యింది. ఆమె పుట్టింటి దగ్గర 1 నెల రోజులున్నది. కానీ ఆమెను తీసుకుపోవటానికి వీరభద్రుడు వెళ్ళలేదు. కనీసం మరెవరినన్నా పంపలేదు. అధమం తన క్షేమ సమాచారాలైనా కబురు చేయలేదు. 1 నెల నిండగానే వీరభద్రుడిని బావమరిది చూడవచ్చాడు. మాటల ధోరణిని బట్టి వీరభద్రుడు తన భార్యను వదిలిపెట్టే ఉద్దేశంతో ఉన్నట్టు బావమరిదికి స్పష్టమయ్యింది. అతడికి చాలా కోపం వచ్చింది. ఇన్ని మాటలెందుకు? నువ్వు మా చెల్లెల్ని మర్యాదగా తెచ్చి ఏలుకుంటావా, రాజుగారి దగ్గర ఫిర్యాదు చేయమన్నావా అన్నాడు బావమరిది. నీ చెల్లెల్ని మొగుడు వదిలేశాడని దివాణమంతా తెలియాలంటే ఫిర్యాదు చేసుకో. నా మటుకు నేను గుట్టు రట్టు కాకుండా ప్రవర్తించాను. తర్వాత నీ ఇష్టం అన్నాడు వీరభద్రుడు. ఎట్లా ఫిర్యాదు చేయాలో నాకు ఆ మాత్రం తెలుసులే, చూద్దువు గాని అన్నాడు బావమరిది. ఒక రోజున వీరభద్రుడికి ఆస్థానం నుంచి పిలుపొచ్చింది. రాజుగారి సింహాసనానికి సమీపంలోనే న్యాయాధికారి కూర్చుని ఉన్నాడు. ఆయన వీరభద్రుడి బావమరిదిని పిలిచి, ఫిర్యాదు చేస్తున్నది నీవే కదా, నీ ఫిర్యాదు సభవారికి విన్నవించు అన్నాడు. బావమరిది ఈ విధంగా చెప్పాడు. ఏలినవారు న్యాయం చిత్తగించాలి. మాకొక ముచ్చటైన తోట ఉండేది. దానిని ఎత్తైన గోడల మధ్య ప్రాణంతో సమంగా పెంచుకున్నాం. చక్కగా పెరిగి పూలతో పళ్లతో కళకళ్లాడుతున్న ఆ తోటను ఈ వీరభద్రుడికి అప్పగించి జాగ్రత్తగా రక్షించి అనుభవించుకోమన్నాం. ఈ వీరభద్రుడు ఆ తోటను కొంతకాలం పాటు యథేచ్ఛగా అనుభవించి చివరకు గోడలన్నీ కూలదోసి తోటను గాలికి వదిలేశాడు. తనకిక ఆ తోటతో పని లేదని, కావలిస్తే మేం పుచ్చుకోవచ్చునని. ఇదేమైనా ధర్మమేనా? ఇది నిజమేనా? ఈ ఆరోపణకు నువ్వేమంటావు వీరభద్ర అన్నాడు న్యాయాధికారి. వీరభద్రుడు ఈ విధంగా చెప్పాడు. తోటను నేను మొదట తీసుకున్న మాట, తిరిగి వదిలివేసిన మాట కూడా నిజమే. కానీ నేను ఆ పని ఇష్టమై చెయ్యలేదు.
ఒకరి ప్రోద్బలం మీద చెయ్యలేదు. జరిగింది ఏమిటంటే, ఒకనాడు నేను తోటలో ప్రవేశించేసరికి నాకు అక్కడ సింహం పాదాల గుర్తులు కనిపించాయి. ఇక ఆ తోట నాకు క్షేమకరం కాదనిపించింది. సింహం పట్ల నాకు గల గౌరవ భావము, నా ప్రాణాలపై నాకు గల తీపి చేరి నా చేత ఈ పని చేయించాయి. నేను చేసిన తప్పేమిటో ఏలినవారు సెలవియ్యాలి. ఇంతవరకు మౌనంగా వింటున్న రాజు అడ్డు వచ్చి, వీరభద్ర, నువ్వు అపోహపడ్డట్టు కనిపిస్తున్నది. ఆ తోట సంగతి నాకు తెలుసును. పొరపాటున సింహం అందులో అడుగు పెడితే పెట్టిందేమో కానీ అక్కడ ఆ సింహానికి ఏం దొరుకుతుంది? ఒక్క పువ్వు గాని, ఫలం గాని, చిగురాకు గాని అంటకుండా తనకది చోటు కాదని తెలుసుకుని ఆ సింహం అప్పుడే వెళ్ళిపోయి ఉంటుంది. సింహానికి వెరిచి నువ్వు నీ ప్రియమైన తోటను గాలికి వదలవలసిన అవసరం కొంచెమైనా లేదు. అందుచేత నువ్వు నీ బావమరితో రాజీపడి నీ తోటను తిరిగి తీసుకో అన్నాడు. ఈ మాటలు వీరభద్రుడికి తప్ప సభలో ఇంకెవ్వరికీ అర్థం కాలేదు. అవి విని వీరభద్రుడు ఎంతో సంతోషించాడు. అతను తన భార్యను పుట్టింటి నుంచి తిరిగి తెచ్చుకొని సుఖంగా జీవించాడు. కథ సమాప్తం. దేవుడి సలహా. ఒక దేశంలో ఒక పేద రైతు ఉండేవాడు. అతనికి 7 పిల్లలు. ఒక్కొక్కప్పుడు ఇంట్లో తినటానికి చిన్న రొట్టె ముక్క కానీ, తాగటానికి గంజి కానీ ఉండేది కాదు. రైతుకు చూడబోతే శ్రమపడి పని చేయటానికి శక్తి కానీ, దొంగతనాలు చేయటానికి ధైర్యం కానీ లేదు. కర్తవ్యమేమిటా అని ఆలోచిస్తూ రైతు ఒకనాడు రహదారి మీద నిలబడి ఉండగా ఇగోరి అనే ఒక పరాక్రమవంతుడు గుర్రం మీద సవారీ చేస్తూ అటుగా వచ్చాడు. దండం బాబయ్య, ఎక్కడికి ప్రయాణం అని అడిగాడు రైతు. దేవుడి దగ్గరికి అన్నాడు ఇగోరి. దేనికి అని రైతు అడిగాడు. మనుషుల కర్తవ్యాలు తెలుసుకురావటానికి అని ఇగోరి జవాబు చెప్పాడు. నీకు పుణ్యం ఉంటుంది, నన్ను దేవుడేం చేయమంటాడో కాస్త కనుక్కురా బాబు అని రైతు బతిమాలాడు. అలాగేలే అంటూ ఇగోరి సాగిపోయాడు. ఈ ఇగోరి గొప్ప మోసగాడు. ఇతనికి దేవుడితో మాట్లాడి వచ్చే శక్తి ఉన్నదని నమ్మి అనేక మంది అమాయకులు ఇతని సహాయం కోరేవారు. వాళ్ల సమస్యలు తెలుసుకుని వాళ్ల వద్ద డబ్బు పుచ్చుకుని ఇగోరి వెళ్ళిపోయేవాడు. కొంతకాలానికి తిరిగి వచ్చి దేవుడు నిన్ను ఈ విధంగా చేయమన్నాడు అని అందరికీ తలా ఒక సలహా ఇచ్చేవాడు. వాళ్ళు చాలా సంతోషించేవాళ్ళు. జనాన్ని ఇలా మోసగించిన డబ్బుతో ఇగోరి జలతారు దుస్తులు ధరించి బంగారు జీనుగల గుర్రం మీద ఎక్కి తిరుగుతూ ఉండేవాడు. రైతు ఇగోరి రాక కోసం రహదారిపైన కాపు వేసి ఉండి అతను కనిపించగానే, నా విషయం దేవుడితో మాట్లాడావా? దేవుడేం సలహా ఇచ్చాడు అని అడిగాడు. నేను నీ విషయం దేవుణ్ణి అడగటమే మరిచాను అన్నాడు ఇగోరి. మరుసటి రోజున ఇగోరి మళ్ళీ ఆ దారిన వెళ్ళేటప్పుడు రైతు అతని కోసం కనిపెట్టుకుని ఉండి, ఈ మారైనా మరిచిపోకుండా దేవుణ్ణి నా విషయం అడుగు అన్నాడు. ఇగోరి సరేలేమన్నాడే గాని తిరిగి వచ్చేటప్పుడు రైతు కనిపించగానే, నీ మాటే మరిచాను అని జవాబు చెప్పాడు. ఇలా అంటే రైతు తనకేమన్నా ముట్ట చెబుతాడేమోనని ఇగోరి ఆశ. మూడోసారి ఇగోరిని రైతు మళ్ళీ దారి కాచి పట్టుకున్నాడు. ఈసారైనా దేవుడికి నా బాధ కొంచెం చెబుదు, నీకు పుణ్యం ఉంటుంది, దారిద్ర్యం బాధ భరించలేక చచ్చిపోతున్నాను అని రైతు ఇగోరిని బతిమాలాడు. అదెంత భాగ్యం, అడుగుతాలే అన్నాడు ఇగోరి. అలా కాదు, నువ్వు మళ్ళీ మర్చిపోతావు. నీ బంగారు రికాబుల్లో ఒకటి నా దగ్గర ఉంచి మరీ వెళ్ళు. అలా అయితే గాని నీకు జ్ఞాపకం ఉండదు. ఈ రికాబు నా వద్ద ఉంచావంటే నన్ను జన్మలో మర్చిపోవు అన్నాడు రైతు. రికాబు ఇవ్వనంటే రైతు తన్నేస్తాడేమోనని ఇగోరికి భయం వేసింది. అతను పరాక్రమవంతుడుగా చలామణి అవుతున్నాడే కానీ నిజంగా పరాక్రమవంతుడు కాడు. అందుచేత గత్యంతరం లేనివాడే ఇగోరి తన గుర్రం జీను నుంచి ఒక రికాబు ఓడదీసి రైతుకిచ్చి ముందుకు సాగిపోయాడు. అతను తిరిగి వచ్చేదాకా రైతు రహదారి మీద కాచు కూర్చుని ఇగోరి రాగానే, ఏమన్నాడు దేవుడు అని అడిగాడు. నువ్వు నా రికాబు తీసుకుని ఉండకపోతే మళ్ళీ నీ విషయం మరిచేవాణ్ణే సుమా. అందరి విషయాలు అడిగి తిరిగి గుర్రం ఎక్కబోతూ రికాబు కనిపించకపోయేసరికి నీ మాట జ్ఞాపకం తెచ్చుకున్నాను. మళ్ళీ వెనక్కు వెళ్ళి నీ మాట అడిగానన్నమాట అన్నాడు ఇగోరి నవ్వుతూ. ఏమంటాడు దేవుడు? నన్నెట్లా బతకమంటాడు అన్నాడు రైతు ఎంతో ఆత్రంగా. నువ్వు ఎట్లాగూ బతకలేవన్నాడు దేవుడు. ఎవరి నెత్తినైనా చెయ్యి పెట్టి బతకమన్నాడు. అంతకంటే వేరే ఉపాయం లేదన్నాడు అని చెప్పాడు ఇగోరి. ఈ సహాయం చేసి చాలా పుణ్యం కట్టుకున్నారు, దండాలు బాబయ్య
అంటూ రైతు వెళ్ళిపోవడానికి వెనక్కు తిరిగాడు. ఉండు, ఆగు, ఎక్కడికి పోతున్నావు? నా బంగారు రికాబు నాకు ఇచ్చి వెళ్ళు అన్నాడు ఈ గోరి ఆదుర్దాగా. ఏం రికాబు అన్నాడు రైతు వెనక్కు తిరిగి చూసి. నా దగ్గర నుంచి తీసుకున్న రికాబు అన్నాడు ఈ గోరి. నేను నీ దగ్గర రికాబు ఇప్పుడు తీసుకున్నాను, ఇంతకుముందు నిన్ను చూడనైనా లేదే అన్నాడు రైతు దౌర్జన్యంగా. ఈ గోరికి ఏం చేయాలో తోచలేదు. రైతుతో ఎంత వాదించినా ఏమీ లాభం లేకపోయింది. పోట్లాడితే రైతు తొంతాడేమో. ఈ రికాబు నా వద్ద ఉంచామంటే నన్ను జన్మలో మరిచిపోవు అని రైతు అన్న మాటలు అక్షరాల నిజమయ్యాయి. చేసేది లేక ఈ గోరి తన దారిని తాను వెళ్ళిపోయాడు. రైతు బంగారు రికాబును కనిపించిన వారికల్లా అమ్మ చూపనారంభించాడు. ఒకరోజు ఒక జమీందారు గుర్రపు బండిలో రహదారి వెంట వస్తూ రైతును చూసి ఆ రికాబును బేరం చేశాడు. దీన్ని ఎంతకు అమ్ముతావు అని అడిగాడు జమీందారు. 1500 కాసులకిస్తాను అన్నాడు రైతు. 1500 చేస్తుందిటోయ్ ఈ రికాబు అన్నాడు జమీందారు. మేలిమి బంగారంతో చేసింది బాబు అన్నాడు రైతు. జమీందారు తన సంచిలో ఉన్న సొమ్మెంచి చూస్తే 1000 కాసులే ఉన్నాయి. ఇదిగోనాయ్, ఈ 1000 కాసులు తీసుకుని రికాబు ఇచ్చెయ్యి, మిగిలిన 500 ఇంటికి వెళ్ళి పంపిస్తాను, నీ సొమ్ము ఎక్కడికి పోదులే అన్నాడు జమీందారు ఎంతో నమ్మకంగా. 1000 కాసులు ఇచ్చేయండి, కానీ 1500 చేతికి అందితేనే గాని రికాబు ఇవ్వను అన్నాడు రైతు. జమీందారు 1000 కాసులు రైతుకిచ్చి ఇంటికి వెళ్ళాడు. వెంటనే మరొక 500 కాసులు తన నౌకరు చేతికిచ్చి, ఇవి తీసుకుపోయి రైతుకిచ్చి బంగారు రికాబిస్తాడు, పట్టుకురా అన్నాడు. నౌకరు రైతు ఉండే గుడిసె దగ్గరికి వచ్చి, మా దొరగారు నీకు ఈ డబ్బు ఇయ్యమన్నారు అని చెప్పాడు. సరే, మీ దొరగారు ఇయ్యమంటే ఇచ్చెయ్యి అన్నాడు రైతు. నౌకరు 500 కాసులు రైతు చేత పెట్టి, ఇక రికాబిచ్చెయ్యి, నేను తొందరగా వెళ్ళాలి అన్నాడు. రికాబేమిటి అన్నాడు రైతు. నీ దగ్గర మా దొరగారు కొన్న బంగారు రికాబు అన్నాడు నౌకరు. నా దగ్గర బంగారు రికాబు ఎక్కడిది అని అడిగాడు రైతు. లేకపోతే డబ్బు ఎందుకు పుచ్చుకున్నావు, ఇచ్చేయి అన్నాడు నౌకరు. డబ్బా? ఏం డబ్బు అని అడిగాడు రైతు. నేను నీకు ఇప్పుడు ఇస్తేనే 500 కాసులు అన్నాడు జమీందారు పంపిన నౌకరు నిర్ఘాంతపోయి. కాసులా? నేను 5 గవ్వలు కూడా నా కంటితో చూసిన పాపాన పోలేదు అన్నాడు రైతు. నౌకరు తిరిగిపోయి రైతు అన్న దగాకోరు మాటలు జమీందారుకు తెలిపాడు. జమీందారు వెంటనే రైతు ఇంటికి బయలుదేరి వచ్చి కోపంగా, దొంగ వెధవ, నా నౌకరు చేత పంపిన డబ్బు కూడా తీసుకుని బంగారు రికాబు ఇవ్వను పొమ్మన్నావుడిగా అని అడిగాడు కోపంగా. పేదవాణ్ణి పెద్దవాణ్ణి, నా దగ్గర బంగారు రికాబు ఎందుకుంటుంది, తమరే సెలవియ్యండి అన్నాడు రైతు. అయితే నీ సంగతి ఇప్పుడే తేలుస్తాను, న్యాయస్థానానికి పోదాం పదా అన్నాడు జమీందారు కోపంగా. దానికేం భాగ్యం, కానీ నేనేమో తిండికి లేని రైతును, నా బట్టలు చూడండి, తమరు సామంతులు, నా వెంట న్యాయస్థానానికి ఎట్లా బయలుదేరుతారో తమరే ఆలోచించండి, కాస్త మంచి బట్టలైనా ఉంటే తమ వెంట వద్దును అన్నాడు రైతు. బట్టలకేంలే, నేను ఎప్పిస్తాను, బయలుదేరు అన్నాడు జమీందారు. జమీందారు కట్టబెట్టిన మంచి బట్టలు ధరించి రైతు జమీందారు వెంట న్యాయస్థానానికి వెళ్ళాడు. వీడు నాకు బంగారు రికాబును అమ్ముతానని మాట ఇచ్చి డబ్బంతా తీసేసుకుని ఇప్పుడు అడిగితే రికాబు నా పరం చేయకుండా తిప్పలు పెడుతున్నాడు అని జమీందారు న్యాయస్థానంలో ఫిర్యాదు చేశాడు. ధర్మప్రభువులు చిత్తగించాలి. నేను పేదవాణ్ణి పెద్దవాణ్ణి, పిల్లలకు ఇంత రొట్టె ముక్క అయినా లేని పేద సంసారం, నా దగ్గర బంగారు రికాబులు ఎందుకుంటాయి? ఈ పెద్ద మనిషి నన్నేమి ఇయ్యమంటారో నాకు అర్థం కాకుండా ఉంది. ఇంకాసేపు ఉంటే నేను వేసుకున్న బట్టలు కూడా తెమ్మంటారల్లే ఉంది అన్నాడు రైతు. ఆ బట్టలు నావి కావా అని అడిగాడు జమీందారు ఆశ్చర్యంగా. చూసారా, అలా ఉంది న్యాయం అన్నాడు రైతు న్యాయాధికారితో. న్యాయాధికారి జమీందారు తెచ్చిన ఫిర్యాదు కొట్టేసి ఇద్దరిని పంపేశాడు. రైతు దేవుడి సలహా ప్రకారం అందరినీ మోసగిస్తూ సుఖంగా బతకసాగాడు. కథ సమాప్తం. నిజం చెప్పిన నీచుడు. ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మడు ఉండేవాడు. ఆయనకు వేదశాస్త్రాలు రావు గాని పూజలు పునస్కారాలు చేయించడానికి పనికి వచ్చే మంత్రాలు మాత్రం వచ్చు. అయినా ఆ బ్రాహ్మడు చాలా నీచుడు కావటం చేత ఎవ్వరూ అతన్ని పూజలకు కూడా పిలిచేవారు కారు. చివరికి ఆయనకు పొట్టగడిచే దారి లేక ఓళ్ల మీద బయలుదేరాడు. ఒక ఊరి చివర అతనికి ఒక శివాలయం కనిపించింది.
ఆ ఆలయంలో పూజా పునస్కారాలు జరగటం లేదు. అతను ఆలయం ఆక్రమించుకుని దానికి అర్చకుడయ్యాడు. తర్వాత ఆయన ఊళ్ళో పెద్దవారందరి దగ్గరికి వెళ్ళి తనకు ఈశ్వరుడు కలలో ప్రత్యక్షమైనాడని, అర్చన జరపమని కోరాడని, అందుకే తాను ఆ రామడ నుంచి వచ్చానని ఎన్నో అబద్ధాలు చెప్పాడు. వారందరూ నమ్మారు. శివాలయంలో పూజా పునస్కారాలు జరుగుతున్నాయని తెలిసిన ఊళ్ళో వాళ్ళు కొందరు ఆలయానికి వచ్చి ఈశ్వరుడికి నైవేద్యాలు సమర్పించసాగారు. కానీ అర్చకుడు అనుకున్నంతగా డబ్బు దొరకలేదు. ఈశ్వరుడి మహత్తు ప్రదర్శించడానికి అర్చకుడు చాలా కుయుక్తులు పన్నాడు. కానీ ఎంత శ్రమపడినా అర్చకుడికి తిండి ఖర్చు, పై ఖర్చు గడిచి దమ్మిడి మిగల్లేదు. ఆఖరకు ప్రాణం విసిగి అతను ఒకరోజు రాత్రి శివలింగాన్ని ఒక్క తన్ను తన్ని ఆ రోజు తన వంతు వచ్చిన ప్రసాదంలో తాను తినగా మిగిలింది మూట కట్టుకుని గుడిని వదిలేసి మళ్లీ ఓళ్ల మీద బయలుదేరాడు. తెల్లవారే సమయానికి అర్చకుడికి ఒక వృద్ధుడు తటస్థపడ్డాడు. ఇద్దరికీ గమ్యస్థానం లేదు. అందుచేత ముసలివాడు, బాబు నన్ను కూడా కలుపుకో, పెద్దవాణ్ణి, దిక్కులేనివాణ్ణి, ఒంటరిగా ప్రయాణం చేయలేను అని బ్రతిమాలాడు. అర్చకుడు సరేనని ఒప్పుకున్నాడు. మధ్యాహ్నం అయ్యింది. ఇద్దరు ప్రయాణికులు ఒక నీడపట్టున భోజనానికి కూర్చున్నారు. నా దగ్గర కాసిన అటుకులున్నాయి, అవి తిన్నాక ఇంకా కడుపు నిండకపోతే నీ దగ్గర ఉన్నది తిందాం అన్నాడు ముసలివాడు. దీనికి అర్చకుడు అభ్యంతరం చెప్పలేదు. కానీ తీరా తినడం మొదలు పెడితే ముసలివాడి అటుకులే ఇద్దరూ కలిసి తినలేకపోయారు. ముసలివాడు భుక్తాయాసంతో చెట్టు నీడను నడుము వాల్చి నిద్రకు పడ్డాడు. అదే సమయం అనుకున్న అర్చకుడు ముసలివాడి పైబట్ట కొంగున మూటలో మిగిలి ఉన్న అటుకులు తీసుకుని తినేశాడు. ముసలివాడు కొంతసేపటికి లేచి అటుకుల కోసం వెతుక్కుని అవి కనపడకపోయేసరికి, నా అటుకులు ఏమయ్యాయి, నువ్వేమైనా తీసుకు తిన్నావా ఏమిటి అని అర్చకుడిని అడిగాడు. లేదే, నేను వాటిని చూడనైనా లేదు అన్నాడు అర్చకుడు. అలాగా, అయితే పోనీలే అన్నాడు ముసలివాడు. వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి ఒక దేశం వెళ్ళారు. ఆ దేశపు రాజకుమార్తె చావు బతుకుల్లో ఉంది. ఆమె వ్యాధి నయం చేసిన వారికి రాజు అంతులేని ధనమిస్తానని ప్రకటించాడు. ఈ సంగతి తెలిసి ముసలివాడు అర్చకుడితో, ఈ రాజకుమార్తె వ్యాధి మనం సులువుగా నయం చేయవచ్చును, పాపం ఆమె ప్రాణం కాపాడుదాం అన్నాడు. మనకు రాజు బోలెడంత బంగారం ఇస్తాడు అన్నాడు అర్చకుడు ఆశగా. ఇద్దరూ కలిసి రాజభవనానికి వెళ్ళారు. రాజకుమార్తె కొన ప్రాణంతో ఉంది. మహారాజా, మీకిక మరొక ఆశ లేని పక్షంలో మీ కుమార్తెను మాకు అప్పగించండి, మేము ఆమెకు చికిత్స చేస్తాం. చికిత్స వివరాలు మీరు చూడటానికి వీల్లేదు అన్నాడు ముసలివాడు రాజుతో. తన కుమార్తె బతికే ఆశ లేక రాజు ఆమెను ముసలివాడికి అప్పగించడానికి ఒప్పుకున్నాడు. చికిత్సకు వేరే ఇల్లు ప్రత్యేకించారు. ముసలివాడు అందులో పెద్ద గుండంలో హోమం తయారు చేశాడు. పెద్ద గంగాళంతో పాలు తెప్పించాడు. తర్వాత అర్చకుణ్ణి తప్ప మిగిలిన అందరినీ పంపేసి తలుపులు గడియలు పెట్టాడు. ముసలివాడు ఏం చికిత్స చేస్తాడోనని అర్చకుడు శ్రద్ధగా పరికిస్తున్నాడు. ముసలివాడు రాజకుమార్తెను ఎత్తి హోమగుండంలో పడేశాడు. కొద్దిసేపట్లో ఆమె భస్మమైపోయింది. భేష్, ఇప్పుడు ఆమెను బతికిస్తాం అంటూ ముసలివాడు రాజకుమార్తె అస్థికలు బయటికి తీసి వాటిని పాలగంగాళంలో వేశాడు. వెంటనే రాజకుమార్తె పూర్ణ ఆయురారోగ్యాలతో నవనవలాడుతూ గంగాళంలో లేచి నిలబడింది. రాజు పరమానందభరితుడై ముసలివాడికి అర్చకుడికి సమస్త సత్కారాలు చేసి భోజనం పెట్టి అంతులేని బంగారు కాసులు తెచ్చి వారి ఎదుట పోసి, అశ్విని దేవతల్లాగా మీరు సమయానికి వచ్చి నా కుమార్తెను బతికించారు. ఏమిచ్చినా మీ రుణం తీరదు. ఈ బంగారం నుంచి మీరు మోయగలిగినంత తీసుకుని నన్ను కృతార్థుణ్ణి చెయ్యండి అని ప్రార్థించాడు. ముసలివాడిని మొయ్యలేను అంటూ ముసలివాడు 2 వేళ్లతో పట్టగలిగినన్ని కాసులు మాత్రమే తీశాడు. అర్చకుడు మాత్రం ఆత్రంగా తన పైబట్ట కొంగున తాను ప్రయాసతో మోయగలిగినంత బంగారం మూటగట్టుకున్నాడు. ఇది చూసి రాజభవనంలో నౌకర్లు అర్చకుడే అసలు వైద్యుడై ఉంటాడని అనుకున్నారు. వారిలో ఒకడు అర్చకుడి దగ్గరికి వచ్చి రహస్యంగా, ఇక్కడికి 5 ఆమడల దూరాన మరొక రాజుగారు ఉన్నారు. ఆయన కుమార్తె కూడా దీర్ఘవ్యాధితో బాధపడుతూ ఉంది. అయితే ఆమె ప్రాణాపాయ స్థితిలో లేదు. మా రాజకుమార్తె వ్యాధి కుదిర్చిన మీకు ఆమె వ్యాధి కుదర్చడం ఏమంత కష్టం కాదు. మీరు వెళ్ళి ఆమెను చూడటం మంచిది అని చెప్పాడు. ఒకసారి చికిత్స చూసి ఉన్నాడు కనుక అదే పద్ధతిలో రెండో చికిత్స కూడా చేసి మరింత బంగారం సంపాదించాలని అర్చకుడికి దుర్బుద్ధి పుట్టింది. అందులో ముసలివాడు తన వంతు తీసుకుపోతాడేమోనని
ఈ విషయం ఆయనకు చెప్పక అర్చకుడు ఆ రాజ్యానికి ప్రయాణం కట్టాడు. రెండో రాజ్యంలో రాజకుమార్తె దీర్ఘవ్యాధితో తీసుకుంటున్న మాట నిజమే. అయితే అడ్డమైన వాళ్ళు వచ్చి ధనాశతో వైద్యానికి పూనుకుని ఉండటం వల్ల వ్యాధి నయం చెయ్యలేని వైద్యులను ఉరితీస్తానని రాజు నియమం పెట్టి ఉన్నాడు. కానీ అర్చకుడు ఈ నియమానికి బెదరలేదు. ఎందుకంటే తాను చేయబోయే చికిత్స మీద ఆయనకు పూర్తి విశ్వాసం ఉంది. అందుచేత ఆయన ముసలివాణ్ణి సత్రంలో ఉంచి తాను రాజాంతఃపురానికి వెళ్ళాడు. రాజకుమార్తెకు చికిత్స చేస్తానన్నాడు. మరణశిక్ష నియమానికి ఒప్పుకున్నాడు. అంతకు పూర్వమే తాను ఒక రాజకుమార్తెను ప్రాణం పూర్తిగా పోయిన దాన్ని బతికించానన్నాడు. తనకు రాజుగారు బహుమతి ఇచ్చిన బంగారం చూపి ఈ రాజుగారిని నమ్మించాడు. వేరే ఒక ఇల్లు తీసుకుని హోమగుండం తయారు చేయించాడు. గంగాళంతో పాలు సిద్ధంగా ఉంచాడు. నిండు ప్రాణంతో ఉన్న రాజకుమార్తెను హోమగుండంలో వేసి బూడిద చేశాడు. ఆమె అస్థికలు ఎత్తి పాలలో వేశాడు. అస్థికలు పాల మీద తేలాయి. ఇంకేమీ జరగలేదు. రాజకుమార్తె ప్రాణంతో లేచి రాలేదు. అర్చకుడికి కాళ్ళు చేతులు ఆడలేదు. హోమం నుంచి మరికొన్ని అస్థికలు తీసి పాలల్లో వేశాడు. అవి కూడా పాల మీద తేలాయి. అర్చకుడికి ముచ్చెమటలు పట్టుకున్నాయి. చికిత్సలో జరిగిన లోపమేమిటో ఆయనకు తెలియలేదు. ముసలివాడు చేసిన చికిత్సే తాను చేశాడు. ఫలితం మటుకు లేదు. రాజభటులు వచ్చి అర్చకుడిని పట్టుకున్నారు. రాజుగారి ఆగ్రహానికి అంతులేదు. రాజకుమార్తె నిండు ప్రాణం తీసిన అర్చకుడిని తక్షణం ఉరితీయవలసిందిగా రాజు ఉత్తర్వు చేశాడు. అర్చకుడు రాజు కాళ్ళ మీద పడి, సత్రంలో నాకు ఒక శిష్యుడు ఒక ముసలివాడున్నాడు. నన్ను ఒక ఘడియపాటు వదిలిపెట్టండి. ఆయనతో మాట్లాడి వస్తాను. మీ కుమార్తె బతుకుతుందని నాకు ఇంకా ఆశ ఉన్నది అన్నాడు. నిన్నొక్క క్షణం కూడా వదిలేది లేదు. వదిలితే పారిపోదామని చూస్తున్నావా? ఈ దుర్మార్గుడిని వెంటనే వధ్యస్థానానికి తీసుకుపోండి అన్నాడు రాజు తన భటులతో. అర్చకుడు ఉరికంబం చేరేసరికి ముసలివాడు అక్కడ హాజరయ్యాడు. చచ్చిపోబోతున్నావు, ఇప్పుడన్నా చెప్పు. నా అటుకులు ఎవరు కాజేశారు అని అడిగాడు ముసలివాడు. నేనెరగను అన్నాడు అర్చకుడు. అతన్ని భటులు ఒక మెట్టు ఎక్కించారు. నా అటుకులు ఎవరు కాజేశారో ఇప్పుడన్నా చెప్పు అన్నాడు ముసలివాడు. ప్రమాణపూర్తిగా నేనెరగను అన్నాడు అర్చకుడు. భటులు మరొక మెట్టు ఎక్కించాక ముసలివాడు మూడోసారి అదే ప్రశ్న వేశాడు. అర్చకుడు అదే సమాధానం చెప్పాడు. రాజభటులు అర్చకుడిని మూడో మెట్టు ఎక్కించి ఉరితాడు అతని మెడకు వేశారు. ఇంతలో రాజు కూడా అక్కడికి సపరివారంగా వచ్చాడు. కొంచెం ఆగండి, ఇతన్ని ఎందుకు ఉరి తీస్తున్నారు అని ముసలివాడు రాజుని అడిగాడు. ఈ ద్రోహి నా కుమార్తె వ్యాధి నయం చేయలేకపోగా ఆమె ప్రాణాలు తన పొట్టను పెట్టుకున్నాడు అన్నాడు రాజు. ఆమెను నేను బతికిస్తాను, ఉరి నిలుపు చేయండి అన్నాడు ముసలివాడు. ఇదొక ఎత్తా అన్నాడు రాజు. నా వెంట మీ భటులను పంపండి. మీ కుమార్తెను బతికించలేకపోతే నన్ను కూడా ఉరి తీయించవచ్చు అన్నాడు ఆయన రాజుతో. అన్న ప్రకారమే ఆయన రాజకుమార్తె అస్థికలు కొన్ని తీసుకుని పాలలో వేసి ఆమెను బతికించాడు. ఆమెను పీడించిన దీర్ఘవ్యాధి కూడా పోయింది. రాజు పరమానంద భరితుడై అర్చకుడి శిక్ష రద్దు చేసి తన కుమార్తెకు ప్రాణభిక్ష పెట్టిన ముసలివాని కోసం ఒక కొయ్యి పెట్టి నిండా బంగారు కాసులు పోసి సేవకుల చేత సత్రానికి పంపాడు. మనమిద్దరము ఇంతకాలంగా కష్టసుఖాలు పంచుకున్నాం, అందుచేత నాకు ఈ బంగారంలో కూడా వంతిప్పించాలి అని అర్చకుడు ముసలివాడిని అడిగాడు. ఆయన సరేనని బంగారు కాసులు ఎంచి 3 కుప్పలుగా పేర్చసాగాడు. మనం ఇద్దరమే కదా, 3 వాటాలు దేనికి అని అడిగాడు అర్చకుడు. 3వ వాటా నా అటుకుల దొంగతనంగా తిన్నవాడిది అని జవాబు చెప్పాడు ముసలివాడు. అవి నేనే కదా తిన్నాను, ఆ వాటా కూడా నాదే అన్నాడు అర్చకుడు పరమానందంతో. ముసలివాడు తల ఎత్తి అర్చకుడిని కోపంగా చూసి, ఓరి పరమ నీచుడా, నువ్వు నాకు అర్చకుడివిగా ఉండి నన్ను కూడా అపవిత్రుణ్ణి చేశావు కదరా అంటూ అదృశ్యమైపోయాడు. బంగారం అంతా కూడా మాయమైపోయింది. కథ సమాప్తం. జాతక కథ. అనాదరణీయుడు. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు బ్రహ్మదత్తుడి వద్ద పండితామాత్యుడిగా జన్మించాడు. ఒక సందర్భంలో కాశీరాజైన బ్రహ్మదత్తుడికి తన కుమారుడిపై కోపం కలిగి అతన్ని రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు. రాజు కొడుకు భార్యా సమేతుడై దేశాంతరాలలో చాలా కాలం పాటు అనేక కష్టాలు పడ్డాడు. నిలిచే నీడలేక
తినటానికి తిండి లేక భర్త కష్టాలు అనుభవిస్తుంటే మహాసాధ్వి అయిన ఆయన భార్య ఎంతో ఓర్పుతో ఆ కష్టాలన్నిటినీ తాను కూడా అనుభవించింది. ఇలా కొంతకాలం జరిగాక బ్రహ్మదత్తుడు చనిపోయాడు. ఆయన కొడుకు స్వదేశం తిరిగి రావడానికి అడ్డంకి తొలగిపోయింది. తండ్రి చనిపోయినట్టు తెలియగానే రాజు కొడుకు పరమానంద భరితుడయ్యాడు. ఎప్పుడు కాశీ చేరుకుందామా, ఎప్పుడు సింహాసనం మీద కూర్చుందామా అన్న ఆదుర్దాలో బ్రహ్మదత్తుడి కొడుకు అతి వేగంగా కాశీ మార్గం పట్టి రాసాగాడు. తన భార్య తనతో సమంగా నడవలేదని, తన కష్టాలలో ఆమె భాగం పంచుకున్నట్టే ఆమె కష్టసుఖాలు తాను పాటించాలని ఆ మూఢుడికి తోచలేదు. అందుచేత ఆహార విశ్రాంతులు కూడా పాటించకుండా అతను రాత్రింబగళ్ళు తాను నడిచి భార్యను కూడా తనతో సమంగా నడిపించాడు. అతని మనస్సు పూర్తిగా సింహాసనం మీద లగ్నమై ఉండటం వల్ల అతనికి భార్య పడే కష్టాల విషయం పట్టనే లేదు. మగవాడైతే మటుకు అతను మాత్రం ఆహార విశ్రాంతులు లేకుండా ఎంత దూరమని నడుస్తాడు. భార్యతో పాటు అతనికి కూడా ఆకలి వేసింది. ఆ ఆకలితోనే నడిచి నడిచి వారిద్దరూ ఒక ఊరు చేరారు. అక్కడ కొందరు వీరి దుస్థితి చూసి, నాయనా, చాలా ఆకలి మీద నడుస్తున్నట్టున్నారు, ఇంత భోజనం పెడతాం, మూటగట్టుకుపోయి తినండి అన్నారు. బ్రహ్మదత్తుడి కొడుకు తన భార్యను ఒకచోట విశ్రాంతి తీసుకోమని భోజనం పెడతామన్న వారి వెంట వెళ్ళాడు. వాళ్ళతనికి ఇద్దరు తినే ఆహారం ఆకులో పొట్లం గట్టి ఇచ్చారు. ఆ పొట్లం తీసుకుని భార్య ఉన్న చోటికి తిరిగి వస్తూ అతను ఇలా ఆలోచించాడు. ఈ భోజనం తాను భార్య కలిసి తింటే మళ్ళీ రెండో పూటకే ఆకలి వేస్తుంది. తిరిగి భోజనం ఎప్పటికి దొరుకుతుందో. తాను వెళ్ళవలసిన దూరం ఇంకా చాలా ఉంది. తాను కాశీకి చేరటం ప్రధానం కానీ తన భార్య చేరటం ప్రధానం కాదు. తాను త్వరగా ప్రయాణం సాగించడానికి ఆమె అసలే ప్రతిబంధకంగా ఉంది. అందుచేత ఏదైనా ఉపాయం చేసి ఈ ఆహారం అంతా తానే తినేయాలి. ఆ నీచుడు ఈ ఆలోచన చేసిన వాడే భార్య ఉన్న చోటికి చేరి, నువ్వు ముందు నడుస్తూ ఉండు, నేను కొంచెం కాలకృత్యాలు తీర్చుకుని నిన్ను కలుసుకుంటాను అన్నాడు. అతని భార్య ఈ మాటలు నిజమని నమ్మి ముందుకు పోసాగింది. ఆమె సాగగానే రాజు కొడుకు ఆహారమంతా తానే తిని ఆకులన్నీ వదులుగా మళ్ళీ పొట్లం చుట్టి గబగబా నడుస్తూ భార్యను చేరుకున్నాడు. ఆమెకు అతను పొట్లం విప్పి చూపించి, ఈ ఊరి వాళ్ళెంత మోసగాళ్ళో చూడు, ఉత్త ఆకులు పొట్లం కట్టి ఆహారం అని ఇచ్చారు అన్నాడు. కానీ అతని భార్య నిజం తెలుసుకుని పైకి మాత్రం ఏమీ అనకుండా ఊరుకుంది. మరికొంతకాలం ప్రయాణం చేసి వారు ఎలాగైతేనేం కాశీ చేరారు. బ్రహ్మదత్తుడి కొడుకు రాజ్యాభిషేకం సక్రమంగా జరిపించుకుని రాజైనాడు. రాజయ్యాక అతనికి తన భార్యను గురించి ఆలోచించే అలవాటు బొత్తిగా లేకపోయింది. తన కష్టాలను ఎంతో సహనంతో పంచుకున్న భార్యకు తన సుఖాలలో భాగమివ్వాలని అతనికి తట్టనే లేదు. ఆమె మంచి బట్టలు వేసుకున్నదో లేదో, సరిగా భోజనం చేసిందో లేదో రాజు ఎన్నడూ విచారించిన పాపాన పోలేదు. అందుచేత రాణి కష్టకాలం తీరిపోయినా పూర్వంలాగే ఎప్పుడూ విచార సముద్రంలో మునిగి ఉండసాగింది. రాజు వద్ద పండితామాత్యుడిగా ఉంటున్న బోధిసత్వుడు రాణి విచారాన్ని గమనించి ఒకసారి ఆమెను చూడబోయాడు. రాణి ఆయనను ఆదరించి ఉచిత మర్యాదలు చేసింది. అమ్మా, తమ కష్టాలు తీరి మంచి రోజులు వచ్చినందుకు రాజుగారు ఎన్నో బహుమతులు ఇచ్చారు. కానీ నీ చేతి మీదుగా మాకు ఈనాటి వరకు ఏ విధమైన బహుమతి ముట్టలేదు అన్నాడు బోధిసత్వుడు. బాబు, నేను పేరుకు రాణిని గాని వాస్తవానికి అంతఃపుర దాసీలకు నాకు తేడా ఏమీ లేదు. రాజుగారి కష్టాలలోనే తప్ప సుఖాలలో భాగం లేని రాణి ఎలాంటి రాణి అనిపించుకుంటుందో మీరే చెప్పండి అంటూ రాణి మార్గంలో తన భర్త తన వంతు ఆహారం తనకు పెట్టకుండా ఏ విధంగా తినేసింది చెప్పింది. ఇప్పుడైనా నా భర్త నేను సుఖపడుతున్నానో లేదో విచారించడు. నేను మంచి భోజనం చేస్తున్నానా, మంచి బట్టలు కడుతున్నానా అన్న ఆదుర్దా కూడా ఆయనకు లేదు అని రాణి కంటనీరు పెట్టుకుంది. అమ్మా, చింతించకు. ఈ విషయం నీ నోట తెలుసుకునేటందుకే నేను వచ్చాను. రేపు నిండు సభలో నేను నిన్ను ఇప్పుడు అడిగిన మాటలే అడుగుతాను. నువ్వేమాత్రం జంకక ఇవే సమాధానాలు చెప్పావంటే నీకు విచారం లేకుండా నేను చూస్తాను అన్నాడు బోధిసత్వుడు. మర్నాటి సభకు రాణి కూడా వచ్చింది. ఆమెను చూసి బోధిసత్వుడు, రాణిగారు రాజ్యానికి వచ్చాక భృత్యుల విషయం చూడటమే లేదు అన్నాడు.
రాణి పూర్వం బోధిసత్వుడికి చెప్పిన విషయాలన్నీ సభలో చెప్పేసింది. తాను ఆమె వంతు భోజనం దొంగతనంగా తిన్న మాట ఆమె బయట పెట్టేసరికి రాజుకు సభికులలో తీరని తలవంపులయ్యింది. రాణి మాట్లాడటం పూర్తి కాగానే బోధిసత్వుడు, రాజుగారికి నీ పట్ల ఆదరం లేనప్పుడు నువ్వు ఆయనను అంటిపెట్టుకుని ఉండటం అనవసరం. విడిచిన వాడిని విడిచిపుచ్చు. అలాంటి వాడి స్నేహం వద్దు. విముఖ మనస్కుణ్ణి సంభావించకు. పక్షి ఫలాలు లేని చెట్టును విడిచి ఇతర చెట్లు చూసుకుంటుంది. లోకం విశాలమైనది. అందుచేత నువ్వు ప్రపంచంలోకి వెళ్ళిపోయి ఆదరం లభించే చోటు చూసుకోవటం మంచిది అన్నాడు. వెంటనే రాజు సింహాసనం నుంచి దిగివచ్చి బోధిసత్వుడి కాళ్లపై పడి, పండితామాత్య, నా తప్పు క్షమించండి. నా పరువు కాపాడండి. జరిగిందేదో జరిగిపోయింది. ఇక ముందు నా భార్య పట్ల న్యాయంగా ప్రవర్తిస్తాను అని కన్నీళ్లతో క్షమాపణ వేడుకున్నాడు. అది మొదలు రాజు రాణిని ఆదరంతో చూస్తూ సుఖంగా జీవించాడు. కథ సమాప్తం.